నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేటు ఏ విధంగా ఉంది? సిల్వర్ రేటు ఏ విధంగా ఉంది? ప్రెజెంట్ తగ్గుతుందా? పెరుగుతూ ఉందా? రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బొనుగల సల్మాన్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రశాంత్ గారు. సార్ ప్రెజెంట్ గోల్డ్ రేటు భారీగా తగ్గుతుందని జెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు తగ్గొచ్చంటారు? ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనుకోవచ్చు? వాస్తవం అండి. బాగా దగ్గుతుంది. కరెక్షన్‌కి గురవుతుంది. అరౌండ్ 140 హ్మ్. సుమారుగా ఉంది. ఎందుకంటే జనరల్‌గా ఏంటంటే అండి యాక్చువల్‌గా యుద్ధాలున్నప్పుడు పెరగాలి. అవును. అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు పెరగాలి జనరల్‌గా. అలాగే రూపీ బలపడినప్పుడు గూడా పెరగాలి. హ్మ్. కానీ ఇక్కడ ఎందుకు తగ్గుతుందంటే యూఎస్ డాలర్ బలపడుతుంది. జనరల్‌గా యూఎస్ డాలర్ బలపడినప్పుడు గోల్డ్ తగ్గుతుంది. హ్మ్. ప్రధాన కారణం. క్రూడ్ ఆయిల్ రేట్స్ యుద్ధం వలన క్రూడ్ ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరగటం వల్ల క్రూడ్ మొత్తం మనం డాలర్స్‌లో ట్రేడ్ చేస్తారు కాబట్టి డాలర్ బలపడింది. హ్మ్. డాలర్ బలపడినప్పుడు గోల్డ్ తగ్గుతుంది జనరల్‌గా. అయితే ఒక కారణం అది. రెండవ కారణం ఏంటంటే యుద్ధం వలన ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. హ్మ్. పెట్రోల్ గాని, డీజిల్ గాని, ఎల్‌పీజీ గాని దొరకకపోవడం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇన్‌ఫ్లేషన్ అదుపు చేయడానికి జనరల్‌గా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వడ్డీ రేట్లు పెంచుతాయి. ఇప్పుడు మన ఫెడ్ నుంచి కూడా ఏమొచ్చిందంటే ఒక ఇది భవిష్యత్తులో వడ్డీ రేట్స్ పెంచొచ్చు అని వచ్చింది. హ్మ్. సో, వడ్డీ రేట్లు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు గోల్డ్ పెరుగుతది. అవును. రెండో కారణం. అంటే ఎందుకు అలాగే బాండ్ యీల్డ్స్ అంటే బాండ్స్ కొంటే కూడా యీల్డ్స్ వడ్డీ ఎక్కువొస్తుంది బాండ్స్‌లో. బాండ్ యీల్డ్స్‌లో వడ్డీ ఎక్కువొస్తున్నప్పుడు గోల్డ్ జనరల్‌గా ఏంటి వడ్డీ ఇస్తదా? క్యాపిటల్ అప్రిసియేషన్ వడ్డీ రాదు నెల నెల గోల్డ్ కొంటే. హ్మ్. అది ఈటీఎఫ్‌లు కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు. కాబట్టి ఎప్పుడైతే వడ్డీ వచ్చే ఇన్‌స్ట్రుమెంట్స్ పెరుగుతాయో, ప్రజలు మైండ్ సెట్ ఎలా మారుతుందంటే గోల్డ్ నుంచి బాండ్ యీల్డ్స్‌కి గాని, లేదంటే బ్యాంక్స్ వీటికి ఎఫ్‌డీ‌లకి గాని మారుతుంది. హ్మ్. మూడవ కారణం ఏమిటంటే ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు మనం చూసాం లాస్ట్ 1 ఇయర్‌లో ఎంత పెరిగిందో. అవును. ఇప్పుడు అలాగే పెరిగింది అలాగే చూసుకుంటూ ఉంటే అంటే మనం అంటే ఇంట్లో కొనుక్కునే గోల్డ్ అయితే మనం అమ్ముకోం. హ్మ్. కానీ జనరల్‌గా బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు? ట్రేడింగ్ లాగా చూసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మంది అమ్మేవాళ్ళుంటారు. కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఓకేనండి. తర్వాత ఇవే కాకుండా ఏమిటంటే అంతర్జాతీయ ఫ్యాక్టర్స్ అంటే యుద్ధ వాతావరణం ఉండటం వల్ల మెయిన్ క్రూడ్ వల్ల అయితే ఇప్పుడు వెంటనే కొనాలా? వెంటనే అర్జెన్సీ లేకపోతే వెయిట్ జేసి వెయిట్ జేసేయటం మంచిది. హ్మ్. అంటే ఇంకా పడే అవకాశం ఉంది షార్ట్ పీరియడ్. సరే ఇప్పుడు మీరు తగ్గుతుందని జెప్తున్నారు గాబట్టి, దాదాపు ఎంత వరకు తగ్గొచ్చు? ఇది ఎప్పటి వరకు తగ్గొచ్చు? యుద్ధం నడుస్తున్నంత కాలం తగ్గొచ్చు. హ్మ్. ఓకేనండి. లాంగర్ పీరియడ్ అనుకోండి. హ్మ్. గోల్డ్ ఎప్పుడు ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గానే ఉంది. హ్మ్. షార్ట్ పీరియడ్ అనుకోండి. ఇప్పుడు మీకు అర్జెన్సీ లేదనుకోండి. ఫిజికల్‌గా మీకు అర్జెన్సీ లేదు. వెంటనే మీ దగ్గర రూ. 100 ఉంటే రూ. 30 ఇప్పుడు కొనండి. హ్మ్. మళ్ళీ కొంతకాలానికి కొంత పడుతుంది షార్ట్ పీరియడ్‌లో. హ్మ్. ఒక 4 వారాలకి అప్పుడు ఒక 40% మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళొక 30%. హ్మ్. లేదు లాంగ్ పీరియడ్ అనుకోండి. లాంగ్ పీరియడ్‌లో మీకు గోల్డ్‌కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ పీరియడ్ అయితే గోల్డ్ లాంగ్ పీరియడ్‌లో చక్కగా ముందుకెళ్తుంది. హ్మ్. షార్ట్ పీరియడ్ మాత్రం ఇప్పుడు మాత్రం యుద్ధం వల్ల, డాలర్ బలపడటం వల్ల, ప్రాఫిట్ బుక్ చేయటం వల్ల, హ్మ్. వడ్డీ రేట్లు పెంచటం వల్ల, అవును. వడ్డీ రేట్లు స్థిరంగా ఇన్‌ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు పెంచుతారు. హ్మ్. స్థిరంగా ఉంటే అది తగ్గించరు. సరే ఇప్పుడు కొందరేమని జెప్తున్నారంటే, ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ 2,00,000 వరకు గూడా అయ్యే అవకాశం ఉంది. 3,00,000 వరకు గూడా అయ్యే అవకాశం ఉంది గోల్డ్ అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ ఛాన్సెస్ గూడా మనకున్నాయా సార్? లాంగ్ పీరియడ్‌లో గోల్డ్ ఎప్పుడు ముందుకెళ్తుంది. హ్మ్. ఇప్పుడు ఏం పీరియడ్ అంటే కన్సాలిడేషన్. అవును. అంటే ఆల్రెడీ ఎప్పుడు కూడా ఏ అసెట్ కూడా అండి ఒక ర్యాలీ వచ్చిన తర్వాత హ్మ్. ప్రాఫిట్ బుక్ అవుద్ది.
తీసుకుంటారు. ర్యాలీ వచ్చిన తర్వాత కరెక్షన్‌కి గురైద్ది. అది హ్మ్. స్టాక్ మార్కెట్ అయినా, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, ఈవెన్ రియల్ ఎస్టేట్ అయినా గాని. బూమ్ వచ్చిందనుకోండి, హ్మ్. జనాలు ఏం చేస్తారు అక్కడ కొంతమంది, అందరు కాదు, కొంతమంది అవును. అమ్మకానికి పెడతారు. సో, లాంగ్ పీరియడ్‌లో మీకు గోల్డ్ ఆల్వేస్ సేఫెస్ట్ హెవెన్. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ దాటి రిటర్న్స్ రావాలంటే, ఇన్‌ఫ్లేషన్ అడ్జస్టెడ్, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ రావాలంటే ఒకటి ఈక్విటీస్. హ్మ్. కానీ ఈక్విటీస్‌లో హై వాలటిలిటీ ఉంటుంది. 2 రియల్ ఎస్టేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ లిక్విడిటీ సమస్య పెద్ద మొత్తంలో కావాలి. 3 హ్మ్. గోల్డ్. గోల్డ్ ఏమిటి మీకు ఇన్‌ఫ్లేషన్ దాటి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. హ్మ్. అందులో సందేహమే లేదు. లాంగ్ రన్‌లో గోల్డ్ ముందుకే వెళ్తుంది. హ్మ్. కానీ షార్ట్ పీరియడ్‌లో ఖచ్చితంగా తగ్గే అవకాశాలున్నాయి. ఓకే. డాలర్‌కి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఓకే. గోల్డ్. సరే మరి ప్రస్తుతానికి ఇప్పుడు గోల్డ్ కొందామనుకునే వారికి ఏం జెప్తారు? ఈ రోజు గానివ్వండి, ఆ! రేపు గానివ్వండి వె గోల్డ్ వెంటనే అవసరం ఉంటే హ్మ్. 1 వీక్‌లోనే మ్యారేజ్ ఉంటే తప్పదు కొనాలి. ఓకే. వెంటనే లేకపోతే 30% ఇప్పుడు కొనండి. హ్మ్. వెయిట్ జేయండి. మళ్ళీ ఒక 4 వారాలు, 5 వారాలు, హ్మ్. మళ్ళీ ఒక 40% కొనండి. మళ్ళీ వెయిట్ చేయండి. ఒక 2, 3 మంత్స్ హ్మ్. మళ్ళీ కొనండి. లేదు ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు గూడా ఒకటేసారి పెట్టొద్దు. హ్మ్. స్టాగర్డ్ వేలో 30, 40, 30 హ్మ్. అలా పెట్టండి. ఈటీఎఫ్‌లు గాని, ఇండెక్స్ ఫండ్స్ గాని, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గాని. హ్మ్. అంటే స్టాగర్డ్ వేలు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంత వాలటిలిటీ లేకపోయినా గోల్డ్ గూడా ప్రస్తుతం వాలటిలిటీ నడుస్తుంది. హ్మ్. సో, మనము సిల్వర్ గురించి గూడా మాట్లాడుకుంటే గనక, ఒకప్పుడు మనం 4,00,000 వరకు గూడా ఎళ్ళిన సిల్వర్ గూడా మనం జూసాము. అలాంటిది ఈ రోజుకి జూసుకుంటే గనక 2,30,000 ఉంది. కరెక్ట్. సో, దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఏం జెప్తారు? సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు గూడా గోల్డ్ అంత స్మూత్ గాదు. హ్మ్. సిల్వర్ ఎప్పుడు గోల్డ్ ఆల్‌వేస్ సుపీరియర్. సిల్వర్ దానికంటే తక్కువ. హ్మ్. అయితే సిల్వరు ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని అందరూ ఎగబడి కొన్నారు. హ్మ్. కానీ మనం ఎప్పుడు గూడా ఏం చెప్తున్నామంటే సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా హై వోలటిలిటీ గోల్డ్‌తో పోలిస్తే. హై వోలటిలిటీ. ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని పెరుగుతూ ఉంటే ఆ! ఎలక్ట్రిక్ వెహికల్స్ గానీ, సోలార్ గానీ, ఈవీస్ గానీ, గ్రీన్ ఎనర్జీలు గాని వాడతారు. హ్మ్. ఇప్పుడు సిల్వర్ 4,00,000కి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ రేట్ ఏమవ్వాలి? పెరుగుతుంది. పెంచాలి. అవును. పెంచినప్పుడు ప్రజలు కొంటారా? డిమాండ్ తగ్గుతది. హ్మ్. వెహికల్స్ డిమాండ్ తగ్గినప్పుడు మళ్ళీ సిల్వర్‌కి డిమాండ్ తగ్గుతదా? అవును. అవునా కాదా? అందుకని సిల్వర్ ఎప్పుడైనా గానీ హై వోలటిలిటీ అంత ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పరిశీలించాల్సింది కాదు. హ్మ్. గోల్డ్‌కి ఎక్కువ అలొకేట్ చేసుకోండి మీ దగ్గరున్న డబ్బు. ఓకే. సిల్వర్‌కి కొద్దిగా పెట్టుకోండి. హ్మ్. ఎంత పెట్టాలో మీకు తెలియకపోతే, సిల్వర్‌కి ఎంత పర్సెంటేజ్ పెట్టాలో మీకు తెలియకపోతే, మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే, ఒక మల్టీ అసెట్ ఫండ్స్‌లో 3 హ్మ్. అసెట్స్‌లో పెడతారు. ఒకటి స్టాక్ మార్కెట్ అసెట్స్, 2 బాండ్స్, హ్మ్. 3 గోల్డ్ అండ్ సిల్వర్, 4 రీట్స్ తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీటిలో కూడా పెడతారు. రియల్ ఎస్టేట్‌లో కూడా పెడతారు. అవును. అయితే ఎంత పెట్టాలి సిల్వర్‌కి ఎంత అలొకేట్ చేయాలన్నది ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. హ్మ్. సిల్వర్ ఎప్పుడు గూడా మొత్తం డబ్బులు సిల్వర్‌లో కొంతమంది 4,00,000లో గూడా పెట్టి ఇరుక్కుపోయారు. అవును. మళ్ళీ వాళ్ళకి 4,00,000 రావాలంటే చాలా సమయం పడుతుంది. ఒకప్పుడు 2013లో ఇలాగే ర్యాలీ వచ్చింది సిల్వర్. వచ్చిందన్ ఎళ్తే అప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ ఫోటో ఫిల్మ్స్‌లో హ్మ్. వాడారు వచ్చిందని. తర్వాత ఏమైంది దానికి ఆల్టర్‌నేషన్ కనిపెట్టారు. 10 సంవత్సరాలు సిల్వర్ ఏం పెరగలేదు. ఆ! 10, 12 ఏళ్ళు. ఇప్పుడు గూడా ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గిందనుకోండి, హ్మ్. మళ్ళీ మీరు ఇబ్బందవుద్ది. గోల్డ్ ఎందుకు అంటే ఎప్పుడు రాజుల కాలం నుంచి గూడా గోల్డ్ స్టేటస్ సింబల్. అవును. ఈజీ టు క్యారీ, ప్రెస్టీజ్, దానికి లిక్విడిటీ ఈజీగా అవుతుంది. ఎందుకు తగ్గిందంటే జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల. దుబాయ్‌లో దీనివల్ల కావచ్చు. ఎప్పుడు దుబాయ్‌లో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. హ్మ్. ఎక్కువ మంది పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరూ ఇంతకుముందు దుబాయ్ సేఫ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు సింగపూర్ వైపు మళ్ళుతున్నారు. హ్మ్. సో, ప్రస్తుతం కొంతకాలానికి గోల్డ్ కరెక్షన్ ఉంటుంది. కానీ లాంగ్ రన్‌లో మాత్రం గోల్డ్ ఈస్ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, అంటే కొందరేమని జెప్తున్నారంటే కొందరు అనలిస్ట్‌లు గోల్డ్ అనేది రాబోయే రోజుల్లో కొన్ని రోజుల తర్వాత తులం బంగారం 70,000కి రావచ్చు, రూ. 1,00,000 గూడా రావచ్చు అని జెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. ఇది పాసిబులేనా? అవుతుందా?
ఇప్పుడు ఆల్రెడీ తులం బంగారం అంటే డౌన్ అవుతుందని. హ్మ్. ఎక్కువ డౌన్ కాకపోవచ్చు. 1,40,000 ఉంది కదండీ! హ్మ్. కొంత కరెక్షన్ అవుతది. షార్ట్ పీరియడ్‌లో ఇప్పుడు హ్మ్. యుద్ధం నడుస్తున్నంత కాలం కరెక్షన్ అవుతది. ఓకే. హ్యూజ్ కరెక్షన్ ఉండకపోవచ్చు. కొంత కరెక్షన్ ఉంటది. కానీ లాంగర్ పీరియడ్‌లో మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇబ్బంది లేదు. హ్మ్. కానీ మొత్తం డబ్బును గోల్డ్‌లో పెట్టొద్దు. అవును. కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్, అందులో డౌటే లేదు. షార్ట్ పీరియడ్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి తగ్గుతది. హ్మ్. 140 ఉంది కాబట్టి 120 వరకు కూడా ఎళ్ళే అవకాశాలున్నాయి. కాకపోతే మీరు వెంటనే ఇప్పటికిప్పుడే మొత్తం ఫిజికల్‌గా వద్దు అనుకుంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు కొనండి. ఓకే. మిగతాది స్టాగర్డ్ వేలో పెట్టండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.